మనం కూడా ఈ దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన ఏలూరులో అయినా కానీ ముందుకు తీసుకొని వెళ్ళి అభివృద్ధి చేసి ఎవరికి ఉద్యోగాలు లేవు వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయడానికి మేము ముందుకు వచ్చాం. ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి, మీరు గ్రామాలలో పోయినప్పుడు మాట్లాడండి. ఎందుకంటే ఇవాళ ఆ ప్రాజెక్టు 2000 కోట్ల ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ఇవాళ మనం వద్దనుకుంటే ఆ ప్రాజెక్టు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది, ఆ ప్రాంతం బాగుపడుతుంది కానీ మన పోలవరం బాగుపడదు. ఇవాళ మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు వైజాగ్కి పోవాలని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళని ఆపి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో పోలవరంలోనే కట్టాలని చెప్పి వాళ్ళని ఆపారు. ఇవాళ ప్రాజెక్ట్ ముందుకు పోకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు, వాళ్ళకి అవగాహన లేక అడ్డుపడుతున్నారు. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంతో బాగుపడుతుంది పోలవరం ప్రాజెక్ట్. ఇవాళ ధరలు, భూమి ధరలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, చాలా మందికి ఉపాధి కలుగుతుంది. 6,000 ఉద్యోగాలు అనుకోండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 25,000 మందికి